క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తంలో కడగబడినటువంటి యథార్థవంతమైన పరిశుద్ధులైన పవిత్రులైన పిల్లలారా, చేరి వచ్చిన అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక 204 గ్రంథంలో నుండి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము మరొక చూరి తీసినట్లయితే మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. మనము దేవుని కుమారుడైన ఆయన జనదైక, ఆయన అద్వితీయ కుమారుడైన, ఆయన ముద్దు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవుడని నేను ఎక్కడ చెప్పుకున్నాడు, ఎక్కడ వ్రాయబడింది అని కొంతమంది అక్కడక్కడ మనము వింటుంటారు. ఆయన ఎక్కడ నేను దేవుడని చెప్పలేదు, అక్కడ వ్రాయబడలేదు అని చెప్తూ కూడా ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల యోహాను గారు చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించున్నాడు. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై ఆయన యందు ఉన్నాము. మనం అందరం కూడా ఈ లోకము పుట్టిందే ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కోసం మనల్ని ఏర్పరచుకున్నటువంటి గొప్ప దేవుడు. సత్యవంతుని యందు ఉన్నాము. యేసు క్రీస్తు వారి యందు మనము కూడా ఆ యొక్క సత్యవంతుడైన దేవుని రక్తంలో కడగబడినటువంటి బిడ్డలుగా మనము కూడా ఆ సత్యవంతుడైన దేవునిలో మనము పవిత్రులమై యథార్థవంతులమై బ్రతుకుతున్నాం. ఆయన రక్తంలో కడగబడి మనము నిర్దోషులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించుచున్నాం. ప్రియుల, ఆ యొక్క సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును, యేసు క్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవంలో ఉన్నటువంటి అమరత్వం కలిగినటువంటి దేవుడు. ప్రియుల, ఆయనకు ఆది అంతము లేనటువంటి దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఒకే మాట మీద ఉన్నటువంటి దేవుడు, సత్యం యందు స్థిరమై ఉన్నటువంటి గొప్ప దేవుడుగా మనకు ఇక్కడ లేఖనమందు మనకు కనపడుతున్నది. చూడండి, దావీదు కీర్తనలు 119వ అధ్యాయము మనం కొన్ని మాటలు చూసుకొని ముగించుకున్నామండి. 119 దావీదు కీర్తనలు 9వ వచనము మాట చదవగలరు? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటూ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా భక్తుల ద్వారా వ్రాయించినాడు. యవనస్తులకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భక్తుని ద్వారా వ్రాయించినటువంటి మాట, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు అంటూ క్వశ్చన్ మార్కుగా ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. దేని చేత వారి బ్రతుకు శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటగా వలనే కదా. ఆయన వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట వలనే వారి బ్రతుకు శుద్ధి అవుతుందంట, వారి జీవితం బాగుంటుందంట. ప్రియుల, యవ్వన బిడ్డలు నిజముగా, ఎందుకంటే ఈ వయసు యవ్వన కాలంలో ఏవేవో విచిత్రమైన కోరికల్లో, విచిత్రమైన ఆలోచనలో, ఉడుకు రక్తంలో ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంతకీ ఆయన నిండు యవ్వనస్తులంలో ఉన్నాడు. మంచి యవ్వనస్తుడు, యంగ్స్టర్, మంచి యవ్వనస్తుడుగా ఉన్నాడు.
ఆయన కన్నులలో కానీ, ఆయన నడతలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన చూపులో కానీ ఏ విధమైన అపవిత్రపు చూపు కానీ, కల్మషమైనటువంటి బ్రతుకు కానీ ఆయనలో కనపడలేదు. మంచి యవ్వనస్తుడు. 33.5 సంవత్సరాలే బ్రతికినాడు ఆయన. 30 సంవత్సరాలు బయట కూడా కనపడకుండా ఆయన బ్రతికినాడు. తల్లిదండ్రులకు, కుటుంబంలో సహాయపడుతూ 30 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరమే దేవుని పని, దేవుని సువార్త, దేవుని గురించి తెలియపరచుట, దేవుని రాజ్యం గురించి తెలియపరచుట, ఆయన సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ తండ్రి అయిన దేవుణ్ణి తెలియపరుస్తూ, ఆ రాజ్యం గురించి తెలియపరుస్తూ, వివరిస్తూ వస్తూ వచ్చినాడు. 3.5 సంవత్సరమే అద్భుతమైన సేవ చేసినాడు, సేవకుడిగా చేసినాడు. ఆ 3.5 సంవత్సరమే ఈ విశ్వంలో, ఈ యొక్క భూ ప్రపంచంలో ఎంతోమంది 12 మంది శిశువులతో స్టార్ట్ చేసి ఆయన ప్రపంచాన్నంతా మార్చివేస్తున్న సత్యవంతుడైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో సత్యం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీతిమంతుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, నిర్దోషి. పాపులలో తిరిగినప్పటికీ ఏ పాపం అంటించుకొని యవ్వనంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు చక్కని యవ్వనపాయంలో చక్కని బ్రతుకు మనకు మాదిరికరమైన జీవితాన్ని పెట్టి మనకు ఆయన వెళ్ళిపోయినాడు. ప్రియుల తండ్రి యొక్క మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు ఆయన పెట్టిన మార్గము, ఆయన పెట్టిన మాదిరికరమైన జీవితంలో మనం కూడా ఉండాలని పౌలు గారు ఉన్నట్టు మనం కూడా ఉండాలని ఆయన లేఖన భాగాలు ఎంతో స్పష్టంగా, నేను యథార్థవంతుడను, నేను నీతివంతుడను, పవిత్రులను, నేను ఉన్నలాగున మీరు కూడా ఉండాలని నా ఇష్టము, నా తండ్రి ఇష్టము, పరిశుద్ధ ఆత్మదేవుని ఇష్టము. అలా ఉంటేనే మీరు ఆ యొక్క పరలోక రాజ్యం చేరగలరు, లేక ఆ యొక్క పరిశుద్ధులుండే రాజ్యం చేరగలరు అని ఆయన మొత్తుకొని వాక్యాల రూపంలో చాలా చోట్ల వ్రాయించి ఉన్నారు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు ఎందుకు పరిశుద్ధులుగా ఉంటున్నారంటే ఆ పరిశుద్ధుడు కల్వరి శిలువలో చిందించిన రక్తము చేత మీరు కడుగబడినటువంటి వారు, నీ సొంత నోటితో ఒప్పుకున్నటువంటి జనులు కనుక మిమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన దేవుడునై ఉన్నాను. నా రక్తంతో వెలపెట్టలేని రక్తంతో మిమ్మల్ని కొనుక్కొని ఉన్నాను, నా ఆస్తి, మా శాస్త్రం మీరు అని దేవుడు మనల్ని ప్రత్యేకించి పరిశుద్ధపరిచినాడు. ఆ ప్రత్యేకించి పరిశుద్ధపరచబడిన జీవితాన్ని మనము అలాగే ఉండాలని, ఆయన మాదిరి ఉండాలని, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనమని, ఆయన స్వరూప్యత అంటే ఆయనలాగా ఉండుటకే దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన మనలాంటి మానవ జీవితంలోకి కూడా ఆయన ప్రవేశించి ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, తప్పు చేయనటువంటి దేవుడు. కనుక ఈ యొక్క యవనస్తులు, ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి యవనస్తులు, లేదా ఎప్పటికైనా ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తులు, ఆ కాలంలో ఇంకా ముందు రాబోయే యవనస్తులు, వాళ్ళు పిల్లలై బాల్య దశ నుండి మళ్ళీ యవన స్థితిలోకి వచ్చారు. ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథము ఉపయోగపడుతుంది. కేవలం ఈ తరం వారికి కాదు, ఇంకా ఎన్నో తరాలకు ఉపయోగపడే గ్రంథం ఇది. అంత పరిశుద్ధాత్మ దేవుడు, అంత చక్కగా దేవుడు ఇక్కడ వ్రాయించినాడు. ఈ ఒక్క తరంకే, లేదా పోయిన తరాలకే, లేదా ఇంకా 2-3 తరాలకే కాదు, ఇంకా ఎన్ని తరాలు దేవుడు పెట్టి ఉన్నాడో. ఈ ప్రపంచాన్ని, ఇంకా ఈ యొక్క భూమిని అంతం చేయకుండా పెట్టి ఉన్నాడో, ఆయన ఎప్పుడు అంతం చేయని ఉద్దేశిస్తున్నాడు. అప్పటి వరకు, అప్పుడు ఉన్నటువంటి యవనస్తులందరికీ కూడా ఈ గ్రంథము పనికి వస్తుంది. ఆయన అంటున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యం చేతనే కదయా, నీ వాక్యము చేతనే, దానిని జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటా చేతనే కదా వారు బ్రతుకు మార్చుకుంటారు, దిద్దుకుంటారు, సత్యంలో బ్రతుకుతారు. సత్యంలో బ్రతికి సర్వసత్యవంతుడైన యేసుక్రీస్తు వారికి సారూప్యంగా బ్రతికి తండ్రి యొద్దకు చేరుతారు, పరిశుద్ధులుండే రాజ్యంకు చేరుతారు అని లేఖనము తెలియపరుస్తూ ఉన్నారు.
యవనస్తులు ముఖ్యంగా, ఎందుకంటే చాలా ఉడుగురత్తంలో ఉన్నటువంటి వారు, ఉర్రుతలు ఏదేదో కోరికలతో ఉన్నవారు, ఏదో సాధించాలి, ఏదో ఈ లోకంలో సాధించాలి, ఇల్లు కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏమేమో ఉంటాయి. చక్కని భార్యను పెళ్లి చేసుకోవాలి, లేక చక్కని భర్తను పొందుకోవాలి, చాలా డబ్బు సంపాదించాలి, ఒకరికైనా గౌరవంగా బతకాలి, కార్లు, అంతస్తులు, సకల విధమైన సౌకర్యాలతో ఉండాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ మన జీవితాన్ని, ఈ దేవుడిచ్చిన జీవితాన్ని పవిత్రంగా చూసుకున్నట, కాపాడుకున్నట మనకు దేవుడిచ్చిన వాక్యం ద్వారానే సాధ్యము. ఆయన వాక్యం లేకుంటే ఎవరము మనము బాగుపడలేము. మన జీవితాలను కాపాడే దిక్కే లేదు ప్రియుల. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట కాక ఇంకా ఏది మనము బాగుపరచలేదు, మనము సత్యంలోకి నడిపించలేదు, సత్యం నుండి సర్వసత్యమైన యేసుక్రీస్తులోకి నడిపించలేదు. అందుకే నేను పవిత్రుడైన ప్రకారము, నేను యథార్థవంతుడైన ప్రకారము మీరు కూడా అలానే ఉండాలి అని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడుగా కనపడుతున్నాడు. వాక్యమును వినాలి, విన్నదాన్ని హృదయంలో ఉంచుకొని పరిశీలించాలి. ఈ దేవుడు ఒక మాట చెప్తున్నాడంటే ఎంతో, అది ఒక్కరి కోసం చెప్తున్నటువంటి మాట కాదు, ఎన్నో ఆ మాట వర్తిస్తుంది ప్రియుల. మన ఒక్కరికో, ఇద్దరికో, కొంతమందికో, ఒక దేశానికో, 2 దేశాలకో కాదు, భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది ఆ మాట. అంత శక్తి కలిగినటువంటి మాట. ఎందుకంటే ఆయన మాటలో అంత శక్తి, అంత పవర్ ఉంది. దేవదూతలు కలుగునుగా కంటే కలిగిపోయారు, కోట్ల దేవదూతలు. యొక్క భూమి శూన్యం అనేది భూమి కలుగునుగా కంటే భూమి కలిగిపోయింది, జలాలు కలుగునుగా కంటే జలాలు కలిగిపోయినాయి, ఆకాశ మహాకాశములు, సూర్య చంద్రులు, ఇట ఊరికే పేర్లు చెప్పుకుంటూ కలుగును గాక అంటే అవుతూ వచ్చినాయి. కనుక ఆయన మాట, నోటి మాటకు చాలా పవర్ఫుల్. ఆయన మాట విన్న మనుషులు కూడా సత్యములో బ్రతుకుతారు, దేవుని చెంతలో ఉంటారు, దేవుని కోసం బ్రతుకుతారు. దేవుని కోసము ఆయన శిష్యులు ప్రాణాలు అర్పించినట్టుగా, ప్రాణాలు పెట్టినట్టుగా ఆయన శిష్యులు, నీవు నేను అందరం కూడా అంత స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆయన మాటని కరెక్ట్గా విన్నట్లయితే, కరెక్ట్గా పరిశీలించి నడుచుకున్నట్లయితే అంత ధైర్యం వస్తుంది ప్రియుల. ఆయన కోసం ప్రాణం పెట్టేద్దాం అనిపిస్తుంది, అంత ధైర్యం ఇస్తుంది దేవుని వాక్యం. అదే ధైర్యంతో అపోస్తులైన పౌలు గారు, అపోస్తులు అనబడిన ఆయన శిష్యులు ఫస్ట్ అయితే వారు భయపడినట్టుగా, పరిపక్వత లేనట్టుగా, దేవుని కోసము లోబడిన, ఏదో తిరుగుతున్నారు, వెంబడిస్తున్నారు అంతే, కానీ చాలా తెలియనట్టుగా ఉన్నారు. మళ్ళీ తర్వాత చనిపోయి తిరిగి 3వ దినాన లేచి ఆయన బోధ మళ్ళీ విని, ఆ చనిపోకముందు చెప్పిన మాటలు, చనిపోకముందు చెప్పిన మాటలు, చనిపోయిన తర్వాత తిరిగి లేచి చెప్పిన మాటలకు వారు నిజంగా ఈయన ఎంత దేవుని కుమారుడు, మన కోసం వచ్చిన మెస్సయ్య అయినా అని ప్రాణాలను లెక్క చేయక ఇంకా పెట్టారు వాళ్ళు ప్రాణాన్ని. అపోస్తుల ప్రాణాలే కాదు, ఇప్పటికి కూడా అపోస్తులు లాంటి మనుషులు ఉన్నారు, ప్రాణాలు పెట్టగలిగిన ధైర్యం కలిగిన మనుషులు కూడా ఉన్నారు. అంత ధైర్యం కలిగిన మనుషులు, వారి ప్రార్థనల వల్ల మనము కూడా సుఖ సంతోషాలతో, మన వచ్చిన కరోనాలో కూడా మనం వెళ్ళిపోకుండా వారి ప్రార్థనలు మనం కాపాడలేదు. అంత పవిత్రులు, పరిశుద్ధులు, యథార్థవంతులు, దేవుని కోసం భయభక్తులు కలిగినటువంటి వారు చాలామందినే ఉన్నారు. వాళ్ళ ప్రార్థనల ఫలితమే మనము మన వచ్చిన కరోనాలో వెళ్ళిపోకుండా నిలబడినామంటే వారి ప్రార్థనల ఫలితమే, వారి మహాభక్తి, వారి దేవునితో ఉన్న సహవాసమే, ఆ యొక్క అన్యోన్య స్నేహ సంబంధమే, వారు చేసిన ప్రార్థనలు మనల్ని ఇప్పుడు మరణముకు కాకుండా మనము బ్రతికి ఉన్నామంటే అంతే ప్రియులారా. లేకుంటే ఆ సమయంలో ఎంతోమంది విశ్వాసాలు పోయినారు, ఎంతోమంది ధనవంతులు పోయినారు, చాలా బుద్ధి నేర్పుతూ పోయినది యొక్క కరోనా.
ఎంతోమంది విశ్వాసులు ఎన్నో కోరికలు పెట్టుకునేవారు, యవ్వనస్తులు, వయసుతో పరిమితం లేకుండా యవ్వనస్తులు పోయినారు, డబ్బులు ఉన్న వాళ్ళు పోయినారు, పేదవాళ్ళు పోయినారు, ఇట్లా చాలామంది వెళ్ళిపోయినారు. కనుక ఆయన శిష్యులలాగా పరిపక్వత చెందిన వారిగా వాక్యాన్ని పరిశీలించి ధ్యానించి జాగ్రత్తగా మనం చూసినట్లయితే మన బ్రతుకులలో దేవుని కార్యము జరుగుతుంది. అంటే అది ఒక ధైర్యము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇస్తాడు ప్రియులారా. అంత తెగింపు, అంత ఇది వస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనము చూడండి ఒక మాట. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుడు చూసి సంతోషపడినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి, ఆ అందమైన వధువును చూసి, ఆ మేలి ముసుగు చూసి, మేలి ముసుగులో ఆ దగదగ మెరుస్తున్న మహిమతో నిండిన ఆ పెళ్లి కూతురుని చూసి ఎన్నో కలలు కంటాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు, ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకుంటాడు, ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఉంటాడు. ఒక్కోసారి మనము లోకంలో అనుకున్నటువంటి పెళ్ళి కొన్ని రోజులు ఉండగా, లేదా పెళ్ళి పెట్టుకుంటారు అంటుండగా ఆ కళలు కానీ మంచాల మీద నుంచి కూడా కింద పడుతుంటారు. ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలని. ఆ కొద్ది సంవత్సరాలే, మళ్ళీ తర్వాత ఏముండవు అన్నట్టు అయిపోతుంది మన జీవితం. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గురించి ఆ యొక్క పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూసి చాలా సంతోషిస్తాడంట, ఎన్నో కలలు కట్టాడంట, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు, ఎంతో భార్యను ప్రేమించుతున్నట్టుగా, ప్రేమగా చూసుకున్నట్లుగా ఎన్నో ఆశలు పెట్టుకుంటాడంట. ఆ విధంగానే మన తండ్రి అయిన దేవుడు, లేక యేసు క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని సంతోషపెట్టుటకు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు అలానే ఉన్నారు. వారి పోలికగా దేవుడు వాళ్ళిద్దరు ఎలాగా అట్లా ఉన్నారో నేను మిమ్మల్ని కూడా అంత ప్రేమిస్తున్నాడు, అంత ఇష్టం కలిగి ఉన్నాను మీ మీద, మీ జీవితాల మీద. మీరు మారాలని, మీరు యథార్థంగా బ్రతకాలని, నీతి నిజాయితీలతో బ్రతకాలని నేను ఎదురు చూస్తున్నాను. అది నా యొక్క ఆశ అని దేవుని మాట ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతున్నది. దేవుడు నిన్ను గురించి సంతోషించును. మన వాళ్ళందరి గురించి దేవుడు సంతోషించే ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు? మనము యొక్క తాగుడుకు బానిసైపోయి దానిలో ఉన్నప్పుడు సంతోషిస్తాడా? లేక మన ఒక కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోకుండా ఆ కుటుంబాన్ని సక్రమైన రీతిలో మనము కాపాడుకోకుండా ఉంటే దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడా? మన బ్రతుకు నాశనం అయిపోతుంటే దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడా? అలా అంతా కాదు. దేవుడు ఆయన రక్తం ఇచ్చి రెడీగా ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఇవ్వనికే ఆ పరిశుద్ధ రక్తము కల్వరి శిలువలో దేవుడు కార్చినాడు. ఆ కార్చిన రక్తము ఎవరైతే ఆయన ఆలోచన వైపు తిరిగి నిజమైన దేవుడు ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేపినాడు. తండ్రి అయిన దేవుడు లేపినాడు. ఆయనను లేపి ఆయన రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని పరచబడాలని దేవుని నిర్ణయంలో ఉన్నది. కనుక నీవు ఆలోచన కలిగి ప్రభువును అంగీకరించి రక్తంలో శుద్ధి చేయబడితే ఇంకా నీకు క్షణము లేట్ చేయక దేవుడు ఆయన దేవుని రక్తం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని అంతటిని, నీ యొక్క కల్మషాన్ని అంతటిని కడిగి వేస్తాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవుడు ఒక్క మాట అడగాలి, ప్రభువా నా యొక్క పొరపాట్లు, నా యొక్క పాపాలు
నా యొక్క పాపంలో ఉన్నటువంటి బ్రతుకుని తీసివేయాలి. నీవే దేవుని కుమారుడు. నీవు ఆ కలువరి శిలువలో రక్తము కార్చిన ఆ రక్తం వలన తండ్రి నాకు నా పాపాలు, నా యొక్క బంధకట్లు విడిపోతాయి నాయన. నేను పాపం నుండి బయటపడతాను, పరిశుద్ధత సంతరించుకుంటాను, యథార్థవంతునిగా అవుతాను, నిర్దోషిని అవుతాను తండ్రి. నీ రక్తంతో ఒకరికి కడుగు నాయన అని నిన్ను మృతులలో నుండి దేవుడు లేపినాడని విశ్వసించి ఒక మాట అడిగినట్లయితే దేవుడిని, ఆయన క్షణమంటూ క్షణము లేట్ చేయక నిన్ను నన్ను అందరినీ కాపాడడానికి ప్రతి దినము, ప్రతి సెకను, ప్రతి క్షణము దినము ఆయన 2 చేతులు భూమి వైపుకు చాచుతూ చూస్తూ ఉన్నాడంట. ఎవడన్నా నా వైపు తిరుగుతాడా, నా ఆలోచన కలిగి ఉంటాడా, నాలోనికి రావాలని ఆశ కలిగి ఉన్నాడా, నన్ను అంగీకరించేందుకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడా, ఎదురు చూస్తున్నాడంటే తన 2 చేతులు ఆకాశం వైపు నుండి భూమి వైపుకు చాచుతూ ఆ ఆలోచన టక్కును అని అగ్నిలో నుండి లాగినట్టు ఆ నరకం నుండి తప్పింపబడి నిన్నెత్తి పరలోకం లేస్తాడంతే. ఆ ఆలోచన కలిగిన నీవు నేను అందరము దేవునిలో మనం యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటాం. ఆ ఆలోచన రావాలని ఎవరి బిడ్డలకు దేవుడు నీ వాక్యం ద్వారానే కదా తండ్రి వారు మనసు మార్చి వాళ్ళు దిద్దపడతారు, పవిత్రపరచబడతారు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే దేవుడు మనం అన్నాం, ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి ఎలా సంతోషిస్తాడో మనమును చూసి దేవుడు ఆకాశం నుండి చూసి సంతోషించబోతున్నాడు. నా వైపుకు తిరిగితే ఆయనకు చాలా సంతోషం. ఆయన చెడిపోయి నరకానికి వెళ్తే నాకు ఏమి ప్రయోజనము? బ్రతికినన్నాళ్ళు దేవుని గుర్తెరిగి దేవునిలోకి వచ్చి మార్పు కలిగి బ్రతికితే, జీవిస్తే కదా నాకు సంతోషము. వాడు అదే జీవితం నుండి చనిపోతే ఆమె కానీ ఆయన కానీ ఏమి ప్రయోజనము వారికి? నన్ను గుర్తించి నన్ను ఒప్పుకొని చనిపోతే నిత్యరాజ్యము, పరలోక రాజ్యం అని దేవుని ఆలోచన అలా ఉన్నది. కాబట్టి నేను ఆ బ్రతుకులలో నిజంగా మా యొక్క కుటుంబంలో పిల్లలు కూడా వారేదో ఉద్యోగాలు సంపాదించి ఉద్ధరించారు, కారు బంగ్లాలు కొట్టారనే ఆశ అయితే లేదు. కానీ నిజంగా వారు రక్షణలోకి వచ్చిన ఆనందం కంటే ఇంకా ఏది ఎక్కువ లేదు ప్రియ. రక్షణ, దేవుని రక్షణలు ఉంటే అంతకు మించిన ఆస్తి ఐశ్వర్యము చాలు. రక్షణకు మించిన ఆస్తి ఐశ్వర్యం లేదు. ఈ లోకంలో, ఈ దేహంలో ఉన్న మనము, ఈ శరీరాలతో ఉన్న మనము బ్రతకాలి, జీవించాలంటే డబ్బు, ధనధాన్యము ఉండాలి అంతే. కానీ అదే జీవితం కాదు, అదే సర్వస్వం కాదు. సర్వస్వమైనది, జీవితమైనది దేవుని కృపలో ఇచ్చుతున్నటువంటి గొప్ప రక్షణ ప్రియులు. ఆ రక్షణ పొందుకోవాలి మనం. ఆయన ఉచితంగా ఇచ్చున్నాడు ఆ రక్షణ కూడా. ఆయన సొంత రక్తంతో ఆ ఉచితమైన రక్షణనిచ్చి నిన్ను ఆ యొక్క నరకం నుండి తప్పించబడుతూ నిన్ను లాగినట్టు ఎత్తి పరలోకంలో వేస్తూ ఉన్నారు ఆయన. అయితే ఏదో ఒక క్షణాన, ఏదో ఒక దినము నీవు నీ హృదయంలో మార్పు కలిగి, మారు మనసు కలిగి ఆ దేవుని వెతుకుట ఆలోచన చేస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నిజంగా నేను కూడా మా కుటుంబంలో కూడా, నేను మా 2 పిల్లలు వారికి రక్షణ వచ్చినాడు నిజమైన సంతోషము నాకు. ఆ రక్షణ లేనాడు నాకు ఏ సంతోషం లేదు. వారికి ఉద్యోగాలు కానీ, ఇంకేమన్నా కానీ, ఏమన్నా పోనీ, ఎంత సంపాదన, ఎంత బలం పడినా కన్నా ఏమి లేదు. కానీ వారు రక్షణ పొందుకున్నారంటే అంతకు మించిన ఆస్తి ఐశ్వర్యం లేదు, అంతకు మించిన ఆనందము లేదు. చాలు దేవుని సన్నిధికి ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు. ఈ లోకం ఒకనొక సమయము కాలి మాడి మసైపోతుంది, లయమైపోతుంది. కానీ చనిపోయిన మనము లేపబడతాము. లేపబడిన మనము తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఆ మేఘాలలో మనం ఎత్తుకొని పోయి దేవుని దగ్గర, దేవునికి మనల్ని పరిచయం చేస్తాడు. యేసు క్రీస్తు ప్రభు వారి చాటును మనము తండ్రి అయిన దేవుని చూసి ఆ పరిశుద్ధులుండే రాజ్యంలో మనము ఉండబోతామంటే అంతకు మించిన సంతోషము, ఆనందము, రక్షణకు మించిన ఆస్తి ఏమున్నది? కనుక రక్షణ చాలా విలువైనది, చాలా ఉచితంగా ఇస్తున్నటువంటి దేవుడు ఇస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఇస్తున్నటువంటి గొప్ప రక్షణను ఎవరూ నిర్లక్ష్యం చేయక, మనకు ఎంతో గొప్ప సాక్షి సమూహం ఉన్నది. ఎంతోమంది భక్తులు, ప్రవక్తలు, మహాభక్తులు ఉన్నారు మన ముందు.
ఆయన కోసం సాక్షి, గొప్ప సాక్ష్యమే ఉంది, సాక్షి సమూహం చాలా ఉంది. వారందరూ చెప్తున్నవారు, రాజులు ఉన్నారు, చేపలు పట్టేవారు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, చాలామంది పేదలు, ధనికులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఏ దాని గురించి చెప్పినారంటే ఆయన రక్షణ, ఆ పరలోక రాజ్యము, ఆయన నీతి, ఆయన రాజ్యం వెదకండి, ఆయన నీతి వెదకండి, ఆయన రాజ్యం వెదకండి అని చెప్పినారు. కానీ ధనం సంపాదించండి, లేక ఆస్తులు సంపాదించండి, లేక మేడ మీదలు కట్టండి, లేక ఇది సంపాదించండి, అది సంపాదించండి అయితే మన గ్రంథంలో వ్రాయబడినటువంటి భక్తులు, ప్రవక్తలు చెప్పింది ఏంది? తండ్రి మొదటిగా తండ్రి రాజ్యంను, తండ్రి చిత్తంను తెలుసుకోవాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన రక్షణ పొందుకుంటే చాలు ఇంకా అని చెప్పినారు వాళ్ళు. రాజులు సైతం అదే మాట చెప్తూ వచ్చినారు. దావీదు మహారాజు సొలొమోను రాజుకు తన కొడుకుకి చివరి సమయంలో చెప్తున్నటువంటి మాట, నాయన నీకు ఏదో ఈ వజ్రవైడాలను సంపాదించినాను నేను రాజుగా ఉండి, లేక ఈ బంగారు సంపాదించినాను, ఇది సంపాదించినాను, అది సంపాదించినాను, నీకు లెక్కలేని భార్యలు కూడా నీకు ఉన్నారు, అది ఇది చెప్పలేదు. కానీ నాయన నీవు భయభక్తులు కలిగి నీ దేవుడైన యెహోవాను విడిచిపెట్టక లోబడి బ్రతుకు, ఆయన మాట చొప్పున ఆయన చిత్తంలో బ్రతుకు అని చెప్పినాడు. ఆయన సమస్తమును సంపాదించిపోయినాడు. ఇదో ఇది తీసుకో, అది తీసుకో అని చెప్పలేదు. కానీ చివరి సమయంలో మంచి మాటలు చెప్పి సొలొమోను రాజు గారికి, ఇదిగో ఇంత బంగారు సిద్ధపరిచినాను, ఇదో ఇంత ఇది సిద్ధపరిచినాను, అది అంత సిద్ధపరిచింది దేవుని మందిరం కట్టడానికి అయితే సిద్ధపరిచి చెప్పి కట్టి నువ్వు దేవునికి లోబడి బ్రతుకొని చెప్పినాడు. కానీ ఇదో నువ్వు ఈ ఆస్తిని అనుభవించు, అది అనుభవించు, ఇది అనుభవించు అని అయితే ఆ యొక్క సొలొమోను రాజుకి చెప్పలేదు. కనుక ఒక కుటుంబంలో ఒక పెద్ద కూడా వారి జీవితం, రేపటి జీవితం అంటే ఈ లోక సంబంధమైన జీవితం ఒక జీవితం కాదు. నిజంగా దేవుని మాట ఒకటి, ఒక వాక్యము, ఒక మాట ఉన్నది ఏంటంటే, ఈ లోక మట్టుకు మనము జీవించుటైతే అది అంతకన్నా దరిద్రమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు. ఈ లోకం మట్టుకే మనము బ్రతుకుటైతే అంతకన్నా దరిద్రమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు. చనిపోయిన తర్వాత అస్సలైన బ్రతుకు నీకు నిత్య జీవమైన, నిత్య ఉండే రాజ్యమైనటువంటి పరలోక రాజ్యము చనిపోయిన తర్వాత నీవు పొందుకుంటావు. ఆ రాజ్యం సంపాదించుకుంటే నీకు ఇంకా తిరుగులేదు. ఇదేముంది 70-80 సంవత్సరాలు, ఇది కాదు. లెక్కింపలేని నిత్య జీవితము, లెక్కింపలేని జీవితము, చనిపోయిన తర్వాత చాలా జీవితము ఉన్నదని మన భక్తులంతా, మన ప్రవక్తలు, యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు నమ్మిన ప్రతి బిడ్డలు, విశ్వాసులు తెలియపరుస్తున్నారు. చనిపోయిన తర్వాత నిజమైన జీవితము చనిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడగా వచ్చినా ఉంచి, అప్పుడు పిలుచుకొని పోయినా ఉంచి చాలా పెద్ద జీవితం ఉన్నది నాయన అని తెలియపరుస్తూ భక్తులంతా మనకు సత్యం నుండి సర్వసత్యమైన దేవుని బయలుపరిచి ఒక పెద్ద గొప్ప సాక్షి సమూహము గ్రంథంలో మనకు కనపడతారు. వారి జీవితాల నుండి మనము ఏదైనా పొరపాట్లు, తప్పులు చేసినటువంటి వాటిని ఒప్పుకొని వాక్యం చేత పరిశీలించబడుతూ మన బ్రతుకు మార్చుకుంటూ, దిద్దుకుంటూ దేవునిలో ముందుకు సాగాలి, వెళ్ళాలని భక్తులంతా మనకు తెలియపరిచినారు. అటుదైనా జ్ఞానము, బుద్ధి వచ్చిన దేవుడు మనకు అందరికీ దేవుడు దయచేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.